ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? అందరూ కూడా క్షేమంగా సురక్షితంగా మీ మీ ప్రాంతాల్లో ఉన్నారు కదా. దేవుడు మన రక్షకుడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్న సర్వశక్తిమంతుడు. మన పక్షాన ఉన్నది సాధారణమైన వ్యక్తి కాదండి. మన పక్షంగా మన వైపుగా ఉన్నది దేవుడు. కనుక ప్రతిరోజు ఆయన మాటలు వింటూ ఆయనలో బలపడుతూ ఉంటే మనం ఎటువంటి సమస్యల్లో పడం. ఈరోజు వాక్య భాగం కూడా ఆ విషయాన్నే సెలవిస్తుంది. ఒక్కసారి బైబిల్ గ్రంథాలు తీసినట్లయితే సామెతల గ్రంథము 2వ సామెతలో 12వ వచనము, ప్రొవర్బ్స్ చాప్టర్ 2 verse 12, అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. దేవుని మాటలు ప్రకటిస్తున్నాయి. అది దుష్టుల మార్గంలో నుంచి, మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నుంచి మనల్ని రక్షిస్తాయి. ఏంటివి అవి? ఏవి నన్ను రక్షించగలవండి? వేటి ద్వారా నేను రక్షించగలుగుతాను? అవి ఎక్కడైనా దొరుకుతాయా? అవి ఏ యొక్క రూపంలోనైనా ఉంటాయా? వేటిని నేను పొందుకోవాలి అని మీరు ఒకవేళ ఈరోజు అడిగితే నేను చెప్పగలను. అవి ఏంటో కాదు, దేవుని మాటలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు మనకు బుద్ధిని జ్ఞానమును కలగజేస్తాయి కదా. దేవుని మాటలు మన జీవితాన్ని మారుస్తాయి. దేవుని మాటలు మనలో ప్రశాంతతను నింపుతాయి. దేవుని మాటలు మనం ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియపరుస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే మూర్ఖ స్వభావంతోనూ దుష్ట స్వభావంతోనూ ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక విధంగా మనల్ని సమస్యల్లో పడేయడానికి, మనల్ని ఇబ్బందుల్లో పడేయడానికి, మనల్ని కృంగదీయడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అనవసరంగా ఎవరి మాటలో నమ్మి పెట్టకూడని చోట సంతకం పెడతారు కొంతమంది. ఎవరి మాటలకు మెస్మరైజ్ అయిపోయి వాళ్ళ మాటలకు పడిపోయి తమ జీవితాలను పాడు చేసుకున్న వారు ఉన్నారు. కొంతమంది మాటల వలన ఇన్వెస్ట్మెంట్ పెట్టి తమ ధనాన్ని వాళ్ళకిచ్చి మోసపోయిన వారు ఉన్నారు. ఈ విధంగా ఈ లోకంలో జీవించొద్దు అంటే మనం కలిగి ఉండాల్సింది ఏంటో కాదు. డిగ్రీ పట్టా ఉందండి, ఇంకా నేను MBA చేశాను, MPhil చేశాను, PhD చేశాను, నేను మోసపోవడం అంటూ జరగదు అని కొంతమంది మాట్లాడతారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు మోసపోతారు. ఈ మధ్యకాలంలో కూడా అనేక మందిని ఒక వ్యక్తి మోసం చేశాడు. ఎలా మోసం చేశాడంటే ధనము ఆశ చూపించి మోసం చేశాడు. 1,00,000 పెడితే 10 లక్షలు ఇస్తామంటే ఎలా నమ్ముతారో అర్థం కాదు, కానీ నమ్మేశారు. ఇది ఎడ్యుకేటెడ్స్ వాళ్ళంతా కూడా. ఆ విధంగా ఈరోజు నువ్వు లేదా మనం ఉండొద్దంటే మనకేం ఉండాలా? బుద్ధి జ్ఞానము ఉండాలా. మరి ఇవి కావాలంటే ఏం చేయాలంటే దేవుని మాటలే బుద్ధి జ్ఞానం ఇస్తాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాటలు నువ్వు గైకొంటూ వాటిని వింటూ హృదయంలో నువ్వు స్థిరంగా మాటలు ఉంచుకోగలిగితే నీకెదురేది లేదు. హామాను మొర్దుకైని అనేక మాటలు అన్నాడు, దూషించాడు, కృంగదీశాడు కదా. అయితే మొర్దుకై తిరిగి ఒక మాట కూడా మాట్లాడలేదు. దేవునికి అప్పు చెప్పాడు. ఎక్కడేం మాట్లాడాలో మొర్దుకైకి తెలుసు. మూర్ఖులు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడొద్దు. వాళ్ళు మాట్లాడి మన టైం వేస్ట్ చేస్తారు, మనల్ని సమస్యల్లోకి తీసుకెళ్తారు. కాబట్టి మూర్ఖ స్వభావము కలిగిన వారి నుంచి తప్పించుకోవాలి అని ఆశపడితే దేవుని మాటలు గైకొను. నువ్వు ఖచ్చితంగా ఏ మూర్ఖుడి చేతిలో చిక్కుపడవు, క్షేమంగా నడవగలుగుతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం మేము తప్పక ప్రార్థిస్తాము. అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని కూడా షేర్ చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయాల్లో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, ప్రభా, ప్రేమామయుడు అయ్యా, కృపామయుడువు, దయగలిగిన దేవుడవు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిని చేరి మొరపెడుతున్నాం. మొరపెట్టుని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నావు, వెతకుడి దొరుకును అంటున్నావు, తట్టుడి తెరవబడును అంటున్నావు ప్రభా. అడుగుచుండగా ప్రభా అక్కర్లన్నిటిని తీర్చే దేవుడవు నీవే ప్రభా. అవునయ్యా, మాకు ఏవి అవసరంలో ఏవి తండ్రి మేము కావాలని అడుగుచున్నామో ప్రభా, అన్ని ఎరిగిన దేవుడవు అయ్యా. మా మనవులను మీకు ముందే మీరు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. మరి తండ్రి మీ యొక్క కాపుదల మాతో ఉంచినందుకు వందనములు. ఈ యొక్క దినములో ప్రభా మమ్మల్ని తండ్రి సజీవుల లెక్కలో నిలవబెట్టేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మీరే ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి. ఏ రోగముతో వారున్నారో, ఏ బలహీనతతో వారున్నారో ప్రభా, ప్రతి ఒక్క రోగమును యేసునామములో కొట్టివేయండి. ప్రతి ఒక్క రుగ్మతను యేసునామములో తీసివేయండి నా ప్రభా. అయా, క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు, మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న బిడ్డలు, మరి తండ్రి అయా వెన్నుపూస నొప్పితో బాధపడుతున్న బిడ్డలు, నరాల బలహీనతతో ఉన్నటువంటి బిడ్డలు ప్రభా, అదే విధంగా నా తండ్రి గ్యాస్ట్రిక్ సమస్యతో, థైరాయిడ్ ప్రాబ్లంతో, బీపీ సమస్యతో బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. కాళ్ళు నడవలేనటువంటి పరిస్థితి ప్రభా, చేతులు పనిచేయనటువంటి పరిస్థితి అయా, మంచాన పడి ఉన్న బిడ్డలు, పక్షవాయు రోగముతో పడి ఉన్నటువంటి బిడ్డలు అయా, వారి బాధ వర్ణనాతీతము తండ్రి. అయా, మీరు వారిని ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. అవునయ్యా, వారి మూలుగును వినే దేవుడవు తండ్రి. మీకు మొర్రపెట్టగా వారికి ఆయుష్ను దయచేయగలిగిన దేవుడవు. వారు అనుభవిస్తున్న ఆ బాధ నుండి విడిపించగలిగిన సమర్థుడు అయ్యా. నీకు అసాధ్యము కానిదంటూ ఏది లేదు నా ప్రభా. సహాయము చేయండి, వారిని మీరు లేవనెత్తండి. మీ యొక్క శక్తి కలిగినటువంటి హస్తము చేత బిడ్డలను ప్రభా మీరు తాకమని వేడుకుంటున్నాం. అదే విధంగా అయా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన బిడ్డలు ఉన్నారు. మరి ఎంత అప్పు కట్టినా ప్రభా, ఎంత తండ్రి వారు సంపాదించిన చిల్లులు పడినటువంటి సంచిలో వేసినట్లు వారి సంపాదన ఉంటుండగా ప్రభా, మరి తండ్రి అప్పు తీర్చడం కొరకు ఇంకొక అప్పు చేయడం ప్రభా. ఎవరైతే బిడ్డలు ఏ విధంగా అయితే తండ్రి అయా ఇబ్బంది పడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని తండ్రి మీరు లేవనెత్తండి అయ్యా. అప్పు తీర్చే దేవుడవు తండ్రి. అయా, అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. మీరు వాగ్దానం చేశారు కదయ్యా, నీవు అప్పు తీసుకొనబడవు, అప్పు ఇచ్చేదవు అంటున్నావు తండ్రి దేవా. అట్టి రీతిగా మీ బిడ్డలను అయా మీరు తండ్రి ఆ సమస్య నుంచి విడిపించండి. ఉద్యోగము లేని బిడ్డలు ఉన్నారు ప్రభా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా. మరి గవర్నమెంట్ జాబ్స్ కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలు ఉన్నారు. అదే విధంగా మరి తండ్రి ప్రైవేట్ జాబ్స్ కొరకు మరి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. మీరే వారిని జ్ఞానం చేత నింపండి అయ్యా. కావలసినటువంటి స్కిల్స్ ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, వారు తండ్రి జాబుకు ప్రిపేర్ అవుతుండగా కావలసిన సామర్థ్యాన్ని దయచేయండి. వారికి తండ్రి ఇంట్రెస్ట్ ని కలగజేయండి ప్రభా. అవి తను చదివినవన్నీ వారికి గుర్తుండునట్లుగా కృప చూపించండి తండ్రి. అయా, ఆత్మీయతలో బిడ్డలు ఎదుగునట్లుగా సహాయం చేయండి. వాక్యాన్ని ధ్యానించే కృపను దయచేయండి. ప్రార్థించే మనసును దయచేయండి ప్రభా. అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచుండగా అపవాది క్రియలను యేసునామములో లయపరచండి నా ప్రభా. ఏ అపాయమును యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాం అయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ సమయంలో కన్నీరు కారుస్తున్నారో ప్రభా, అయ్యా దుఃఖపడుతూ ఉంటున్నారో నాయన, వారిని జ్ఞాపకం చేసుకోండి. కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి. దుఃఖ దినములను సమాప్తం చేయండి అయ్యా. కుమారుల కొరకు, కుమార్తెల కొరకు తల్లి చేస్తున్న ప్రార్థన ఆలకించండి. అదే విధంగా నా తండ్రి అయ్యా, తల్లి మార్పు కొరకు, తండ్రి మార్పు కొరకు బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించండి. తాగుబోతు భర్తల నిమిత్తం భార్యలు పెడుతున్న మొరను మీరు ఆలకించండి. ప్రతి బిడ్డకు సమాధానాన్ని దయచేయండి. దేశాన్ని అధికారులు దీవించండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులు బలపరుస్తురండి. మిషనరీస్ ని దీవిస్తురండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, మీ పరిచర్య నిమిత్తము ఎవరైతే తండ్రి వారి యొక్క గుప్పెలను విప్పుతున్నారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా. మీరే వారికి తండ్రి మెండై
మెండైన దీవెనలు దయచేయమని వేడుకుంటూ ఈ రోజంతటిని బిడ్డలు చేస్తున్న ప్రతి పనిపాటుల్లో మీరే తోడుగా ఉండమని అయా దీవెనకరంగా ఈ రోజంతటిని బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ తను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.